నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్. రంగారెడ్డిలో ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన. తుర్కెంజాల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం. ఈ వార్తలపై మరింత స్పష్టతనిచ్చిన పద్మారావు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ డెలివరీ. 2500 వాహనాలకు సీఎం జగన్ శ్రీకారం. మహబూబ్ నగర్ లో కేజీబీవీ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50% మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్తో కలుపుకొని ఇకపై 60% రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్పై ప్రకటన చేసినందుకు కేసీఆర్కు తెలంగాణ రెడ్డి జేఏసీ సంఘ నేతలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దిల్సుఖ్ నగర్లో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని జై కేసీఆర్ అంటూ తెలంగాణ రెడ్డి జేఏసీ సంఘ నేతలు సంబరాలు చేశారు. 18 నుంచి మొదలైంది. 18లో రెడీ చేసి ఏర్పాటు చేసి పెద్ద బహిరంగ సభ పెట్టాము. ఆ బహిరంగ సభలో లక్షలాది మంది మీటింగ్లో ప్రజలు వచ్చారు. లక్షలాది మంది రెడ్లు పేదల కష్ట బాధని ఆలోచించి ఆ బాధను ఇవాళ కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత తెలుసుకొని ఇవాళ మా అగ్రవర్ణ పేదల మా కడుపు కష్టాన్ని, మా అగ్రవర్ణ పేదల బాధను తెలుసుకొని ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏది ఉందో దానిపై రావడం లేదు. మీతోనే మేము ఉంటాం. మా పెద్దలు చెప్పినట్టు, మా వాళ్ళు చెప్పినట్టు మీ ఎప్పుడే మేము ఉంటాం. మీ పార్టీతోనే ఉంటుంది. మీ పార్టీ మళ్ళీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది అగ్రవర్ణాల గురించి ఇది ఆలోచించిన తీరు అనన్య సామాన్యం. ఇది వీరు అనంతర సాధ్యులు. వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతపురం అల్లంపల్లిలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పర్యటించి పాఠశాల శుభ్రత, మౌలిక వసతులను ఆయన పర్యవేక్షించారు. ఫిబ్రవరి 1 నుండి 9, 10 పై తరగతుల క్లాసులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. హాజరయ్యే విద్యార్థులు మాస్క్ ధరించడంతో పాటు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు రామస్వామి, పావని, కిరణ్ పటేల్, అనంతరెడ్డి, ఎంఈఓ బాబు సింగ్, నాయకులు చిగుళ్లపల్లి రమేష్,
చంద్రశేఖర్ రెడ్డి, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎట్లా ఈయన చేస్తున్నా అంతకుముందు అది ఉంది కదా ఇక్కడ లేదు సార్ మన మండలంలో అంటే మున్సిపాలిటీ ప్రైమరీ స్కూల్ ఎవరు చూస్తుంది ఎక్కడ వాటర్ వాటర్ లేకపోతే దగ్గర బగిరుతుంటే వాటర్ ప్రాబ్లం ఉండదు. నేను ఆల్రెడీ అంతకుముందే చెప్పినాను కదా స్కూళ్ళు ఎక్కడ ఎవరు మీకు చెప్పిన నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మనకు ఆల్రెడీ జీవో కూడా వచ్చింది. దాని ప్రకారం అన్ని శానిటైజ్ కూడా చేయించినాము. ఆల్రెడీ 37 స్కూల్స్ ఇప్పటివరకు శానిటైజ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. ఇంకొక 2 మాత్రం రిమైనింగ్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు క్లీనింగ్. హై స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా, మొత్తం చేసేసినాం కూడా. నేను ఒకటే ఎంఈఓ గారికి కానీ స్కూల్ యాజమాన్యానికి అని ఒకటే కోరుకుంటున్నాను, పిల్లలు వస్తూ ఉంటారు, కరోనా తర్వాత స్టార్ట్ అవుతున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మాస్క్ లేకుండా కూడా అలో చేయొద్దండి కొంచెం, ఎందుకంటే జాగ్రత్తగా ఉందాము. పిల్లల నుంచి మళ్ళీ పెద్దగా స్ప్రెడ్ కావద్దు అది. సో అందరికీ కూడా అదే. రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలో 2,80,00,000 రూపాయలతో పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తుర్కెంజాల్ ఏర్పడినప్పటి నుండి వార్డులు చాలా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మల్రెడ్డి, అనురాధ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామరెడ్డి, ఫ్లోర్ లీడర్ ఐలయ్య, మున్సిపాలిటీకి చెందిన ఇతర కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని టెండర్లు కూడా ప్రక్రియ పూర్తి చేసుకొని రేపటి నుండి పనులు మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత సరిపోకుండా మరో అదనంగా 50 లక్షలైనా సరే పూర్తిగా రోడ్డు ఆ పైకి వచ్చే కొత్తగా వచ్చే కాలనీల వరకు కూడా మీ కౌన్సిలర్ గారి పట్టుదలతోని దాన్ని కూడా మంజూరు చేపిస్తామని, గతంలోనే శ్మశాన వాటికి సంబంధించి 6 లక్షల రూపాయలు, 20 లక్షల కాంపౌండ్ వాళ్ళు, 6 లక్షల పని కూడా కంప్లీట్ అయింది. మిగతా కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా గట్టిగా వారి వార్డులు అభివృద్ధి చేసుకోవడానికి గట్టిగా పట్టుదలతోని ఉన్నారు. మా చైర్మన్ గారు పూర్తి సమయం కేటాయిస్తూ అందరితో సయోధ్యతో మనకు నిధుల కొరత లేదు. ఇక తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ శుభాకాంక్షలని పద్మారావు వ్యాఖ్యానించారు. కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న పెద్దలు, కార్యక్రమానికి వచ్చిన జనాలు పద్మారావు వైపు చూడసాగారు. భాగ్యనగరంలోని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆఫీస్ ప్రారంభోత్సవంలో పద్మారావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసినా వద్దు, రాఘవయ్యనని మళ్ళీ స్థానికంగా ఉంటే నేను కూడా మాట్లాడంటే 2 నిమిషాలు మాట్లాడక తప్పదని చెప్పి నాకు మైక్ అందించడం జరిగింది. గౌరవనీయులు
మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా శాసనసభ తరఫున, మా అందరి తరఫున, మా రైల్వే కార్మికులందరి తరఫున, ప్రతి ఒక్కరి పేరు తరఫున మీకు అందరికీ, నీకు రామారావు గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడతారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మాట్లాడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలు సేవలు అందిస్తాయి. ఇవన్నీ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏపీలోని మిగతా జిల్లాల్లో ఆ వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఈ రోజు మొత్తం 9260 వాహనాలు ప్రారంభమవుతున్నాయి. రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో పాదయాత్ర సమయంలో జగన్ గుర్తించారు. రేషన్ షాప్ వరకు వెళ్లి వృద్ధులు, రోగులు సరుకులు తెచ్చుకోలేకపోతున్న పరిస్థితులను గమనించారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో వచ్చే నెల 1 నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు పనిచేయనున్నాయి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలోని తీగారం, తాందార్పల్లి గ్రామాలలో వేస్టేజ్ కంపెనీ టౌన్ డైరెక్టర్ నక్కారాజు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాలలోని వేస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ద్వారా పండించిన పంటకు, సాధారణ ఎరువుల ద్వారా పండించిన పంటకు సంబంధించిన తేడాను రైతులకు వివరించారు. వేస్టేజ్ కంపెనీ ఎరువులతో పండించిన పంట ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని వేస్టేజ్ కంపెనీ టౌన్ డైరెక్టర్ నక్కరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సముద్రాల కుమారస్వామి, సముద్రాల శ్రీనివాస్, రైతులు మంతెన మల్లారెడ్డి, మంతెన శ్రీనివాస్, జిలకర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ వేస్టేజ్ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే రఘునాథపల్లి మండల్ కంచనపల్లి అనే విలేజ్లో ఉన్నాం. రైతు పేరు వచ్చేసి ఉప్పలయ్య తనకున్న 30 గుంటల పొలంలో మన వెస్టేజ్ వారి అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ అలాగే 82 అనే లిక్విడ్ యూరియాతో పాటు కలిపి వేయించడం జరిగింది. ఈ పాదు చూస్తున్నారు కదా, దీనికి ఏ విధంగా వేరు వ్యవస్థ బలంగా వచ్చింది, కింది నుండి పై వరకు ఏ విధంగా దృఢంగా ఇంకా సుచ్చుకుపోతోంది అనేది, మొక్క ఎదుగుదలలో ఏ విధంగా ఉందనేది మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇది వేసి ఆల్మోస్ట్ వారం 8 రోజులు కావస్తుంది. అలాగే పక్కన ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ యొక్క పొలం ఇది. ఈ పాదుకి డిఫరెన్స్ చూడండి, పక్కనే ఉన్నాయి కదా. దీంట్లో ఉన్నటువంటి మార్పు అనేది మీరు గ్రహించవచ్చు. దీన్ని ఒకసారి శ్రీనుగారు దీన్ని వీడియో చేయండి. ఈ పొలం ఏ విధంగా ఉంది. ఇది మన వెస్టేజ్ హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎటువంటి ప్రోడక్ట్ వాడలేదండి, వాళ్ళ బ్రదర్ది. మన వెస్టేజ్ హ్యూమిక్ గ్రాన్యువల్స్ దాంతోపాటు 82 కలిపిన పాదులు ఏ విధంగా పిలుకలు వస్తున్నాయి అనేది, ఏ విధంగా పచ్చగా ఉందనేది మీరు చూడొచ్చు. చూడండి సార్, బాగా గమనించండి. ఈ ప్రోడక్ట్ వల్ల ప్రతి పంటకి భూసారం అనేది రెట్టింపు అవుతుంది, మంచి ఆరోగ్యమైన దిగుబడి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెస్టేజ్.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రదర్శనలో మున్సిపల్ చైర్మన్ రఘుబోల్, విజయలక్ష్మి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్టాల్స్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల కళలను, క్రాఫ్ట్స్, వంటకాలు, వెదురు అల్లికలు, ప్లాస్టిక్ అల్లికలు, వెదురు కట్టడాలను చూసి వారిని అభినందించారు. వారు తయారు చేసినటువంటి వంటకాలను రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, వైస్ చైర్మన్ మహమూదా బేగం, ఖాదర్ పాషా, కౌన్సిలర్ పశువుల కృష్ణ, అలివేలు, వాసు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాఫర్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమకు నెలకు కనీస వేతనాలు చెల్లించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని కేజీబీవీ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల కేజీబీవీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ ఐఎఫ్టీయూ అనుబంధ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి సి వెంకటేష్, నాయకులు దేవదానం, సాంబశివుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రెవెన్యూ కార్యాలయం విద్యుత్ బకాయి 6,15,000 రూపాయలు బకాయి ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ ఏఈ మణికంఠ తెలిపారు. రామచంద్రాపురం తహసీల్దార్ శివకుమార్ మాట్లాడుతూ 1984 ఏర్పడిన రెవెన్యూ కార్యాలయానికి అప్పటి నుంచి ఉన్న విద్యుత్ బకాయిలు, ఫైన్లతో బిల్లులు పెరిగిపోయిందని తెలిపారు. విద్యుత్ కార్యాలయానికి గతంలో కేటాయించిన భూమికి ఎలివేషన్ కట్టలేదని, విద్యుత్ కార్యాలయానికి గతంలో తహసీల్దార్ నోటీసులు జారీ చేసినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో రెండు శాఖల మధ్య వివాదం చెలరేగింది. ఎంఆర్ఓ కరెంట్ బిల్లు ప్రతి నెల ఇస్తున్నా ఇక నాకు ఎవరు ఏమన్నాడు వేసేయండి సార్, నో ప్రాబ్లం, వేసేయండి తాళం. మరి నువ్వు అందరిని పిలుద్దాం, తాళం వేస్తావా ఏమన్నా టైం పట్టుద్దాం? వేసేసేయండి, తీసుకొచ్చేసి.
సంబంధించిన పత్రాలు ఏమైనా చూపించమన్నాం, చూపించలేదు వాళ్ళు. అయితే ఆ అలినేషన్ పైన కూడా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ దానికి సంబంధించిన అలినేషన్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన నోటీస్ కూడా గతంలో ఇచ్చారని తెలిసింది. దానివల్ల ఈరోజు మేము వాళ్ళ సబ్స్టేషన్కి ఓన్లీ గేట్కి వేయాల్సి వచ్చి రెగ్యులర్ పబ్లిక్ మాత్రం విద్యుత్ బిల్లు కట్టేసి వాళ్ళు కట్టుకుంటారు, సింబాలిక్ వేయాల్సి వచ్చింది అంతేగాని మీ ద్వారా తెలుస్తాం. వచ్చేది రెగ్యులర్ అమౌంట్ వచ్చేది 25,000 క్వార్టర్లీ వస్తుంది 3 నెలలకు వచ్చే రెగ్యులర్గా కడుతున్నాం మనం. కానీ మన విద్యుత్ వినియోగాన్ని 13,000 వస్తుంది, అంటే 3 నెలలకు 13,000 వస్తుంది. మన కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు 83 నాటి సంబంధించిన రేట్లు ఇప్పుడు లేవు ఎలక్ట్రిసిటీ. మన కన్జంప్షన్ కూడా ఆ నాటికి చాలా పెరిగింది. కాబట్టి మనకు వచ్చే అమౌంట్ మనం నా జ్యూడిక్షన్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఎంఈఓ, ఆర్సీపురం అన్నీ వస్తాయి నా జ్యూడిక్షన్లోకి. అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు ప్రతి నెల యాజ్ యూజువల్గా బిల్స్ ఇస్తూనే ఉంటాము. డ్యూ బిల్స్ ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి కానివ్వండి, ప్రతి కన్జ్యూమర్ కానివ్వండి స్పెషల్ నోటీస్ ఇస్తాము. విత్ ఇన్ ద మా టైం పీరియడ్లో కనుక మీరు కట్టకపోతే సప్లై విల్ బి డిస్కనెక్టెడ్ వితౌట్ ప్రేయర్ ఇంటిమేషన్ అని చెప్పేసి నోటీస్లో ఉంటుంది. అలానే ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రతి నెల ఇస్తూనే ఉన్నాము. వాళ్ళది లాంగ్ పెండింగ్ ఉంది, ప్రతి నెల మేము మాట్లాడుతూనే ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మాకు పైనుంచి బడ్జెట్ రావట్లేదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మాకు 6,50,000 చిల్లర బకాయి ఉంది. మేము ఆ విధంగానే పైన ఇన్స్ట్రక్షన్ తోటి ఈరోజు సప్లై డిస్కనెక్షన్ చేశాం. కన్జ్యూమర్కి సప్లై విత్ ఇన్ ద టైంలో కనుక కట్టకపోతే డిస్కనెక్షన్ చేస్తామని. ఇవి గవర్నమెంట్ సర్వీసులు ఎసెన్షియల్ సర్వీసెస్ కాబట్టి ప్రేయర్ ఇంటిమేషన్ కూడా ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు మాతో పాటు గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి ఒక సర్వీసు మాకు ఇప్పటివరకు పేమెంట్ కట్టబోయేసరికి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మాకు. అంటే ఎన్ని రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్లుగా కడుతున్నారు. 20,000, 60,000, 50,000 అమౌంట్ ఎంత ఉంది? 6,50,113 రూపాయలు చిల్లర ఉంది. నెలకి ఎంత వస్తుంది టోటల్ అవుట్ స్టాండింగ్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో 2019 సంవత్సరంలో దాదాపు 10 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ నిర్మించారు. కానీ మ్యాన్ హోల్పై మూతలను వేసివేయడం మర్చిపోయారు. దీంతో సంవత్సర కాలంగా డ్రైనేజీ గుంతల్లో ఎంతో మంది పాదాచారులు, వాహనదారులు గుంతలలో పడి గాయాల పాలయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీవాసులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, అధికారులు కాలనీలో సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. డ్రైనేజ్ సార్ మొత్తం ఏం మంచిగా లేదు, అసలు మొదలు నీళ్లు పోతలేవు. వర్షాకాలం వచ్చే మొత్తం ఇండ్లకి నీళ్లు పోతున్నాయి. కొంతమంది గేర్లు అట్లా ఉన్నదానికి మొత్తం ఇడిచిపోయినారు. అసలు గేరి చాలా మంది ఇడిచిపోయారు బాల్యం దానికి. ఇంకా లాస్ట్ మేము కూడా అక్కడ ఊరబెట్టుకు పోవాలని ఉన్నాం సార్. అప్పుడు ఇష్ట ప్రకారం మొరం కొడతారు, సీసీ రోడ్ల కూడా మొరం కొడుతుంటారు సార్. వేస్తారు దాని మీద మొరం కొడుతుంటారు. ఇండ్లు అట్లా హైట్ పోతాయంటే ఇండ్లకి నీళ్ళు పోవా సార్. అసలు దీన్ని అసలు దోగుతలేరు అసలు. ఇంత కూడా తీసి పైన బరకం వేసుకుని ఇంకా డ్రైనేజ్ ఒక్కనాడు క్లీన్ చేసిందే లేదు సార్. ఒక్క మాన్యువల్ మరి గట్టు సర్పంచ్గా ఎన్నికై ఈ రోజుకి 2 years అవుతుంది. మన గట్టు ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే ఫిబ్రవరి ఇది జనవరి ఈ రోజు కరెక్ట్ 2 years అవుతుంది. ఇప్పటికి నుంచి కూడా నేను ప్రమాణ స్వీకారం February 2nd జరిగింది. మళ్ళీ 7th రోజు నుంచి కూడా నిరంతరం గట్టు గ్రామంలో ప్రతి పని కూడా మిషన్లు, డోజర్లు అన్నీ పెట్టి కూడా ప్రతి రోజు కూడా నిరంతరం పని సాగుతూనే ఉన్నాయి. కాబట్టి మంది ప్రజలందరూ కూడా తెలిసి ఈ విషయం కూడా. ఇప్పుడు మనకు మామూలుగా కూడా వాగుల గేర్లు కానివ్వండి, మిగతా వేరేలా కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలో కాలువలు కానివ్వండి, ఎటువంటి ఇది లేకుండా ఉండింది గట్టులో. స్టార్టింగ్లో కాలువ ఒక డ్రైనేజ్ ప్రతి ఒక చుక్క వాటర్ అంటే బయట ఓన్లీ చుక్క వాటర్ చల్లాలన్నా రోడ్డుకి చల్ల పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. పైప్ లైన్ అవసరం ఉంటే పైప్ లైన్ ఏ విధంగా కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా సిరిసిల్ల రోడ్డులో గల హైటెక్ మొబైల్ షాపు అగ్నికి ఆహుతయింది. కావాలనే షాప్ దగ్ధం చేశారని హైటెక్ మొబైల్ షాప్ యజమాని సుబాని గోరు, మొబైల్ షాప్ అధ్యక్షుడు శ్రీనివాస్ అనిఫ్ తెలిపారు.
రాత్రి సమయంలో 4 వ్యక్తులు అనుమానాస్పదంగా అదే రోడ్డులో తిరిగారని సీసీ ఫుటేజ్ ద్వారా చూడడం జరిగిందని చెప్పారు. పోలీసు అధికారులు త్వరలో వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సుమారు 10 నుంచి 11 లక్షల వరకు విలువ చేసే వస్తువులు నష్టపోయామని షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. सुबानी है, मेरा मोबाइल शॉप हाईटेक मोबाइल शॉप है। जो रात में 19 तारीख के दिन 3 बजे जला, ये शॉर्ट सर्किट से नहीं हुआ, जो साजिश करके जलाई सोई। 4 लोगों का है CCTV फुटेज भी है। मेरे शॉप के ऊपर कैमरे से निकाले तो दोनों दिखे, और यहाँ पर शॉपिंग मॉल से CCTV फुटेज निकाले तो 4 लोग ऐसे 4 लोग मिलकर जलाए। मेरी 10-12 लाख की दुकान थी, काम के फ़ोन आते बड़े बड़े, कम से कम कस्टमर रोज़ मेरे को दम करके फ़ोन आते थे, टार्चर कर दे फ़ोन आना मेरे को भाई मैं फ़ोन कहाँ से लगे। तो दुकान मेरी चलती, दुकान से मेरा गुजारा चलता था। घर मेरा चलना बोले तो एक मुश्किल है। अब तो छोटा मेरा जरा पुलिस से गुजारिश है, जरा देख देखो मेरे तो चलना बहुत मुश्किल है। चलो पुलिस और मीडिया से गुजारिश है, ये शासन नहीं होता जो भी है जलाए। और मेरे को थोड़ा डाउट है बल्कि दुकान में पूरा दिन काम करके घर चलने का हिसाब रहता, कम से कम 50-60 कोना उसमें बड़े बड़े 100 कोना तकरीबन जल गए। कस्टमर सुबह से शाम तक आ रहे, बहुत टार्चर दे रहे। अभी क्या मसला हम लोग गवर्नमेंट से और हम लोग पुलिस से गुजारिश कर रहे हैं कि इसकी तहकीकात सही करें, क्योंकि CCTV में ऑलरेडी हम लोग चेक करें तो यहाँ पर बड़े बड़े कैमरे भी बंद है। अगर कैमरे चालू होते तो गवर्नमेंट से कुछ ना कुछ मालूम होता था। सामने गंगा हॉस्पिटल है और आगे बैंक है, SBI बैंक में भी कैमरा है बड़ा, इसमें भी चेक करें ज़रा, क्योंकि हम लोग चेक करने के लिए गए थे लेकिन वो लोग चेक करने नहीं दिया हमारे को। और प्लीज़ हेल्प करें हमारे యజ్దాని भाई की। హైటెక్ మొబైల్స్ మొన్న రాత్రి 3:30 ప్రాంతంలో కాలిపోయింది. ఆయన దగ్గర కస్టమర్ ఫోన్లు షాపు ఎస్టిమేషన్ మొత్తం 10 నుంచి 11 లక్షల వరకు ఉంటుంది. ఆయన టోటల్ లైఫ్ సర్వనాశనం అయిపోయింది. దీంట్లో ఉండేది మేము షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది అనుకున్నాం షాపు, కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోలేదు. ఎవరో వచ్చి కావాలనే చేసి కాలబెట్టారు షాప్ని. 80 నుంచి 100 వరకు ఫోన్లు ఉంటాయి కస్టమర్లకి, ఎలా ఇవ్వాలో ఏం చేయాలో ఏం అర్థం కాకుండా ఉంది. ఆయన జీవితం మొత్తం దీంట్లోనే ఉంది, ఆ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆయన ఎలా పైకి రావాలి ఏం చేయాలి అనేది మాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరైనా కొంచెం హెల్ప్ చేసి మా బ్రదర్కి ఏమైనా సహాయపడితే అందరికీ హెల్ప్ ఉంటుందని మేము అనుకుంటున్నాము, మేము చేస్తున్నాము. మీరు కూడా ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎవరైనా మాకు హెల్ప్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దాడిచెర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపు తప్పిన లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 6 వ్యక్తులు మృతి చెందారు, మరో 15 మంది గాయాలయ్యాయి. మృతులను చింతబావి గ్రామానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈడబ్ల్యూఎస్లకు 10% రిజర్వేషన్. రంగారెడ్డిలో ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన. తుర్కెంజాల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం. ఈ వార్తలపై మరింత స్పష్టతనిచ్చిన పద్మారావు. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ డెలివరీ. 2500 వాహనాలకు సీఎం జగన్ శ్రీకారం.
మహబూబ్ నగర్ లో కేజీబీవీ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా, పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.